హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం ఈ వీడియోలో స్పీడ్ టైం డిస్టెన్స్ చాప్టర్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఇంతకుముందు వీడియోలో మనం 9 టెక్నిక్స్ యూజ్ చేసి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో చూసాం. ఈ రోజు మనం ఎక్సర్సైజ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ చేద్దాం. హియర్ ప్రాబ్లమ్ నెంబర్ 1. ఇఫ్ స్పీడ్ ఆఫ్ 3 and 1/3 మీటర్ పర్ సెకండ్ ఈస్ కన్వర్టెడ్ టు కిలోమీటర్ పర్ అవర్. సో మనం ఇక్కడ మీటర్ పర్ సెకండ్స్ లో ఉంది, దీన్ని కిలోమీటర్ పర్ అవర్ లో కన్వర్ట్ చేయాలి అంటే మనకు ఆల్రెడీ బేసిక్ ఫార్ములాస్ లో నేను చెప్పాను. ఏంటి 1 meter per second is converted into 18/5 kilometer per hour. So here mixed fraction 3 3s are 9, 9 plus 1 10/3 into 18/5 kilometer per hour. 5 2s are 3 6 are. So here 12 kilometer per hour is the answer. Here problem number 2. A missile travels at 1350 km per hour. How many meters does it travel in 1 second? So 1 second లో ఎన్ని మీటర్స్ ట్రావెల్ చేస్తుందో కనుక్కోవాలి. సో మనకి ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి కిలోమీటర్ పర్ అవర్స్ లో ఇచ్చారు. సో మనం దీన్ని దేనిలో కన్వర్ట్ చేసుకోవాలి? మీటర్ పర్ సెకండ్స్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. హియర్ 1 kilometer per hour కన్వర్టెడ్ టు 5/18 meter per second. So I will say 1350 into 5/18 meter per second. So 9 2s are 9 1s are 9 5s are. So and 2 7 14. So 75 5 5 22. So here 375 meter per second. So 375 meter second means 375 meters travels in 1 second. So మనకు 1 second వచ్చేసి 375 meters travel చేస్తుంది మిసైల్ అనేది. So it is the answer. Here problem number 3. To cover a certain distance of 315 kilometers in 2.8 hours, what should be the average speed of the car? So మనకి 2.8 hours లో 315 కిలోమీటర్ ట్రావెల్ చేస్తుంది. సో మనం హియర్ సొల్యూషన్. సో మనకి వచ్చేసి స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. మనకి డిస్టెన్స్ వచ్చేసి 315 కిలోమీటర్స్ అండ్ టైం వచ్చేసి 2.8. సో మనకి యావరేజ్ స్పీడ్ అడుగుతుంది కాబట్టి మనం మీటర్ పర్ సెకండ్స్ లోకి కన్వర్ట్ చేసుకుందాం. సో హియర్ 1 kilometer ఈక్వల్స్ టు 1000 meters అండ్ హియర్ 2.8 hours సెకండ్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి అంటే సో ఇట్ కన్వర్ట్స్ ఇంటూ మినిట్స్. సో దెన్ కన్వర్ట్ సెకండ్స్ లో కన్వర్ట్ చేయాలి ఇంటూ 60 చేయాలి. సో ఆఫ్టర్ క్యాలిక్యులేషన్ 0 0 క్యాన్సల్ అండ్ ఆఫ్టర్ ద క్యాలిక్యులేషన్ we get 31.25 meter per second. 31.25 meter per second is the answer after the calculation. This is the average speed of the car. Here problem number 4. The speed of the bus is 72 km per hour. The distance covered by the bus in 5 seconds is. సో మనకి ఇక్కడ వచ్చేసి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి డిస్టెన్స్ ఫార్ములా వచ్చేసి సొల్యూషన్. సో హియర్ మనకి డిస్టెన్స్ వచ్చేసి స్పీడ్ ఇంటూ టైం. సో మనకి స్పీడ్ వచ్చేసి ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్స్ లో ఇచ్చాడు, టైం వచ్చేసి సెకండ్స్ లో ఇచ్చాడు. సో మనం 72 kilometers ని మీటర్ పర్ సెకండ్స్ లోకి కన్వర్ట్ చేసుకుందాం. సో కిలోమీటర్ పర్ అవర్స్ ని మీటర్ పర్ సెకండ్స్ లోకి కన్వర్ట్ చేసుకోవాలంటే ఇట్ ఈస్ మల్టిప్లైడ్ బై 5/80. 18 1s are 18 4s are. So here 20 meters per second is the speed of the car, speed of the bus. Sorry. సో స్పీడ్ వచ్చేసి 20, టైం వచ్చేసి 5 seconds. సో హియర్ 100 meters. సో మనకి 5 seconds లో బస్ అనేది 100 meters ట్రావెల్ చేయడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ ద ఆన్సర్. హియర్ ప్రాబ్లమ్ నెంబర్ 5. A person riding a bike crosses a bridge with a speed of 54 km per hour. What is the length of the bridge if he takes 4 minutes to cross the bridge? ఒక పర్సన్ వచ్చేసి బైక్ మీద on a bridge he uses 54 km per hour speed. Then what is the length of the bridge if it takes 4 minutes?
సో అతను 4 minutes లో బ్రిడ్జ్ అనేది క్రాస్ చేస్తే ఆ బ్రిడ్జ్ యొక్క లెంత్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇక్కడ వచ్చేసి స్పీడ్ ఇచ్చాడు అండ్ ఇక్కడ వచ్చేసి టైం ఇచ్చాడు. సో మనం వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ డిస్టెన్స్. సో మనకి ఇక్కడ వచ్చేసి స్పీడ్ అనేది km/h లో ఇచ్చాడు, టైం అనేది మినిట్స్ లో ఇచ్చాడు. సో మనం ఇట్స్ కన్వర్ట్ ఇంటూ మీటర్ ఫర్ సెకండ్స్. సో స్పీడ్ ఈక్వల్స్ టు 54 కిలోమీటర్. సో మనకి ఇక్కడ వచ్చేసి స్పీడ్ 54 కిలోమీటర్స్. సో ఇట్ ఈస్ మల్టిప్లైడ్ బై 5/18. సో 18 1 18 3 సో స్పీడ్ వచ్చేసి 15 మీటర్ పర్ సెకండ్. సో మనకి టైం వచ్చేసి 4 minutes ఇచ్చాడు. సో ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ సెకండ్స్, 240 seconds. సో లెంత్ ఆఫ్ ది బ్రిడ్జ్ is ఈక్వల్స్ టు, ఇక్కడ మనకి లెంత్ వచ్చేసి ఏమవుతుందంటే బ్రిడ్జ్ డిస్టెన్స్ అవుతుంది. సో టైం ఇంటూ స్పీడ్, టైం వచ్చేసి 240 అండ్ స్పీడ్ వచ్చేసి 50. సో 3600 meters is the length of the bridge. It is the answer. Here problem number 6. A man covered a distance of 12 kilometers in 90 minutes by cycle. How much distance will he cover in 3 hours? సో అతను సైకిల్ మీద 12 kilometers ని 90 minutes లో కవర్ చేశాడంట. అయితే 3 hours లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు? సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ డిస్టెన్స్. సో సొల్యూషన్. సో మనం ఇక్కడ వచ్చేసి స్పీడ్ అనుకోవాలి. ఫస్ట్ ఆ మ్యాన్ వచ్చేసి ఎంత స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాడో కనుక్కున్నాం. సో స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ వచ్చేసి మనకి 12 kilometers, టైం వచ్చేసి 90 minutes. సో 90 minutes మనం దేనిలో కన్వర్ట్ చేసుకోవాలంటే అవర్స్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇట్ ఈస్ డివైడెడ్ బై 60. సో హియర్ 12 into 60 by 90. 3 4s are 330s are 32s. So here 8 km/h is the speed. So we have to find out distance. Distance equals to speed into time. Speed వచ్చేసి 8 km/h, time వచ్చేసి 3 hours. So 24 kilometers అనేది టైం. సో అతను వచ్చేసి 3 hours లో 24 kilometers ట్రావెల్ చేయడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ ద ఆన్సర్. Here problem number 7. Two men start together to walk a certain distance. One at 4 km/h and another at 3 km/h. The former arrives half an hour before the latter. Find the distance. So here person A వచ్చేసి 4 km/h మెయింటైన్ చేశాడు. పర్సన్ B, we assume B వచ్చేసి 3 km/h మెయింటైన్ చేశాడు. సో ఇద్దరు ఒకటే టైంలో స్టార్ట్ చేశారు. సో the former arrives half an hour before the latter. Half an hour. సో వాళ్ళిద్దరి మధ్యలో టైం గ్యాప్ ఎంత వచ్చింది? హాఫ్ అన్ అవర్ అనేది డిస్టెన్స్ గ్యాప్ వచ్చేసింది. సో x minus, according to the question, సో అకార్డింగ్ టు ద క్వశ్చన్ మనం డిస్టెన్స్ అనేది x అని అజ్యూమ్ చేసుకుందాం. సో హియర్ డిస్టెన్స్ విల్ బి x. సో x/3 minus x/4. సో డిస్టెన్స్ బై స్పీడ్ మైనస్ డిస్టెన్స్ బై స్పీడ్ ఈక్వల్స్ టు గ్యాప్ ఎంత? హాఫ్ అన్ అవర్. హాఫ్ అన్ అవర్ మీన్స్ 1/2. So here after LCM x/3 minus 4x. So here x/12 into 1/2. 2 1s are 2 6. So here 6 kilometer is the distance. Stop. Here problem number 8. A car runs at the speed of 40 km/h when not serviced and runs at 65 km when serviced. When not serviced 40 km/h, when serviced he uses 65 km/h. After servicing the car, covers certain distance 5 hours. How much time will the car take to cover the same distance when not serviced? So, car service చేయనప్పుడు
how much time will take to cover the same distance. సో మనకి వచ్చేసి ఫస్ట్ సమ్ x డిస్టెన్స్ ని సర్వీస్ చేయించినప్పుడు ఎంత టైం తీసుకుంటుంది, మన x డిస్టెన్స్ ని కవర్ చేయడానికి కార్ ఎంత టైం తీసుకుంటుంది అని చెప్పేసి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ సొల్యూషన్ మనకి ఇక్కడ వచ్చేసి 5 అవర్స్ ఇచ్చారు. ఎప్పుడు అంట కార్ సర్వీస్ లో ఉన్నప్పుడు 5 అవర్స్ టైం తీసుకుంటుందంట. సో హియర్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ డిస్టెన్స్. సో డిస్టెన్స్ వచ్చేసి వెయిట్ వెన్ సర్వీస్డ్ హియర్ డిస్టెన్స్ వచ్చేసి స్పీడ్ ఇంటూ టైం. మనకి స్పీడ్ ఎంత వెన్ సర్వీస్డ్ is 65 km per hour. 65 km per hour and time ఎంత 5 by the 25 6. So here 325 km is the distance. So మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ టైం ఫైండ్ అవుట్ చేయాలి. when not serviced. సో టైం వచ్చేసి డిస్టెన్స్ బై స్పీడ్. సో డిస్టెన్స్ వచ్చేసి 325 km, స్పీడ్ వచ్చేసి 40 km per hour. Here after calculation we get 8.125. 8.125 is the answer. 8.125 hours, approximately ఎంత 8 hours. So here it is the answer. Here problem number 9. A certain distance is covered at a certain speed. If half of the distance is covered in double time, the ratio of the two speeds. So మనం ఈ ప్రాబ్లం చూస్తే మనకి x కిలోమీటర్ డిస్టెన్స్ వచ్చేసి x కిలోమీటర్ డిస్టెన్స్ వచ్చేసి y అవర్స్ లో కవర్ చేయడం జరుగుతుంది. లెట్ అస్యూమ్ x డిస్టెన్స్ ఈస్ కవర్డ్ in y hours. సో ఇన్ ఫస్ట్ కేస్ లో టైం మనకి స్పీడ్ వచ్చేసి ఏమవుతుంది, డిస్టెన్స్ బై స్పీడ్. సో హియర్ డిస్టెన్స్ మీన్స్ x, టైం మీన్స్ y. సో x by y. సెకండ్ కేస్ లో మనకి స్పీడ్ వచ్చేసి half of the distance means x by 2 distance covered in double time అంట. సో ఏమవుతుంది, సో మనకి ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి x by 2 అవుతుంది, టైం వచ్చేసి 2y అవుతుంది. సో x by 2 by y. సో మనకి రేషియో అడుగుతున్నాడు. సో x by y, సో x by 4y. After calculation we get 4:1 is the answer. Here problem number 10. John started from A to B and Vinod from B to A. If the distance between A to B is 125 kilometers and they may take 75 kilometers from A, what is the ratio of speeds of John and Vinod? So మనకి సొల్యూషన్ వచ్చేసి John speed and Vinod speed ఒక రేషియో కనుక్కోమంటున్నాడు. సో మనకి A to B. సో ఇక్కడ నుంచి ఎవరు స్టార్ట్ అయ్యారు, ఇక్కడ నుంచి జాన్ స్టార్ట్ అయ్యాడు, ఇక్కడ నుంచి వినోద్ స్టార్ట్ అయ్యాడు B to A. సో ఇఫ్ the distance between A to B is 125 kilometers, they may take 75 kilometers అన్న. 75 kilometers from A నుంచి 75 kilometers డిస్టెన్స్ లో మీట్ అయ్యారు. సో స్పీడ్ వచ్చేసి ఇక్కడ 75 into 125 minus 75. So 75 and 50. 25 3 25 2. Here 3:2 is the ratio of John speed and Vinod speed. Here problem number 11. Moving 6/7 of its usual speed, a train 10 minutes late. Find its usual time to cover the journey. సో మనకి ఇక్కడ వచ్చేసి యూజువల్ టైం అనుకోమంటున్నాను. మనం ఇంతకుముందు వీడియోలో 9 టెక్నిక్స్ చూసాం. అందులో టెక్నిక్ నెంబర్ 1 we have the formula. What is the formula? Tx into y minus x is the formula. We have
దేనికి యూజువల్ టైం ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. సో అప్లై ద ఫార్ములా. సో t means time 10 minutes into what x means here 6/7 is the x by y speed. So 6/7 minus 6, so 60 minutes is the usual time. Here problem number 12. The speeds of three cars are in the ratio of 2:3:4. What is the ratio between time taken by these cars to travel the same distance? సో మనకి ఇక్కడ వచ్చేసి స్పీడ్స్ రేషియో ఇచ్చాడు, 2:3:4 ఇచ్చాడు. మనకి వచ్చేసి టైం రేషియో కనుక్కోమంటున్నాడు. ద రేషియో బిట్వీన్ టైం టేకెన్ బై దిస్ కార్ టు ట్రావెల్ ద సేమ్ డిస్టెన్స్. హియర్ డిస్టెన్స్ మీన్స్ డి అని అజ్యూమ్ చేసుకుందాం. సో మనకి ఇక్కడ స్పీడ్స్ వచ్చేసి ఏమవుతుంది, ఇట్ అజ్యూమ్ 2x అండ్ 3x అండ్ 4x. సో మనకి టైం రేషియో కావాలి. సో టైం వచ్చేసి టైం ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బై స్పీడ్. సో డిస్టెన్స్ మీన్స్ d by 2x and d by 3x and d by 4x. So here 1 by 2, 1 by 3, 1 by 4. So manam 2 3 LCM of 2 3 4 2 2. So 2 3 is 6, 6 is 12. So 6 is to and 3 4s 4 is. So here 6 is to 4 is to 3 is the ratio of time taken. Here problem number 13. A is twice as fast as B and B is thrice as C. The journey covered by C in 56 minutes will be covered by A in. So journey అనేది 56 minutes పడుతుంది దీనికి C కి. సో A కి వచ్చేసి ఎంత టైం పడుతుంది అని చెప్పేసి మనం ఫైండ్ అవుట్ చేయాలి. హియర్ C ఈక్వల్స్ టు X అనుకుందాం అండ్ A will be B will be 3x and A will be twice as fast as B. So twice means 2. So here twice అంటే 6x అవుతుంది. So మనకు according to the question we have to find out what A time అనుకోవాలి. So ratio of speeds of A and C equals to ratio of speeds of A and C equals to ratio of time taken by C and A. Ratio of time taken by C and A. సో ఇక్కడ మనకి ఇన్వర్స్ ప్రపోర్షన్ అవుతుంది. సో స్పీడ్స్ వచ్చేసి మనకి ఇక్కడ A అండ్ C అవుతుంది, ఇక్కడ C అండ్ A అవుతుంది. సో మనకి వచ్చేసి రేషియో ఆఫ్ స్పీడ్స్ ఆఫ్ A అండ్ C వచ్చేసి ఏమవుతుంది, A వచ్చేసి మనకి 6x అవుతుంది అండ్ C వచ్చేసి మనకి x అవుతుంది. సో 6x ఈస్ టు x అవుతుంది, 6x ఈస్ టు x అవుతుంది. రేషియో ఆఫ్ స్పీడ్స్ ఇది దేనిది, A అండ్ C. రేషియో ఆఫ్ టైం టేకెన్ బై C అండ్ A అన్నారు. సో మనకి C వచ్చేసి 56 minutes బట్ మనకు ఏ వచ్చేసి టైం తెలీదు, ఏ టైం తెలీదు. సో మనం ఏమనుకుందాం, ఏ టైం వచ్చేసి y అనుకుందాం. సో టైం వచ్చేసి y అనుకుందాం. సో 6x by x ఇంటూ 56 by y, x క్యాన్సల్. ఇక్కడ వచ్చేసి మనకి y by హియర్ y ఈక్వల్స్ టు 56 by 6, 56 by 6, 6 1 the 6 9 the 54. So here 9 into 1 by 3. So here 9 2 by 6 వస్తుంది. So 9 and 1 by 3 minutes. So the time taken by A is 9 1 by 3 minutes. Here problem number 14. The ratio of speeds of A and B is 3:4. A takes 20 minutes more than the time taken by B. So B కన్నా A ఎంత టైం ఎక్కువ తీసుకుంటుంది, 20 minutes. So find the time taken by A and B. Here solution. So actually B ఎంత టైం తీసుకుంటుంది, T టైం తీసుకుంటుంది అనుకున్నాం.
సో ఏ వచ్చేసి ఎంత తీసుకుంటుంది t ప్లస్ 20 minutes more. So according to the question, సో మనకి ఇక్కడ వచ్చేసి రేషియో ఆఫ్ స్పీడ్స్ ఈక్వల్స్ టు రేషియో ఆఫ్ టైం. సో మనకి ఇక్కడ టైం వచ్చేసి ఏ వచ్చేసి t ప్లస్ 20/t, బట్ రేషియో ఆఫ్ స్పీడ్స్ మనకి రివర్స్ అవుతుంది. సో హియర్ 3:4 కదా, సో మనకి 4/3 అవుతుంది. సో ఆఫ్టర్ క్రాస్ మల్టిప్లికేషన్ 3t plus 6t equals to 4t. Here t is the 60 minutes. Time వచ్చేసి 60 minutes. సో మనకి b 60 minutes తీసుకుంటుంది అండ్ a వచ్చేసి మనకి 80 minutes టైం తీసుకుంటుంది. సో హియర్ ఇట్ ఈస్ ద టైమ్ ఆఫ్ a and b. Here problem number 15. A car covers a certain distance of 200 kilometers in 2 hours 40 minutes, whereas jeep cover the same distance in 2 hours. What is the ratio of this speed? మనకి ఇక్కడ 200 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. సో మనకు కార్ వచ్చేసి 2 hours 40 minutes లో కవర్ చేస్తుంది. సేమ్ డిస్టెన్స్ ని జీప్ వచ్చేసి 2 hours లో కవర్ చేస్తుంది. సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దేర్ స్పీడ్స్? సో మనకి కార్ కి జీప్ కి వాటి యొక్క రేషియో ఆఫ్ స్పీడ్స్ ఏంటో కనుక్కోవాలి. సో మనకి కార్ స్పీడ్ అంటే సొల్యూషన్ కార్. సో మనకు స్పీడ్ ఆఫ్ కార్ ఏంటో కనుక్కుందాం. ఫస్ట్ స్పీడ్ ఆఫ్ కార్. సో స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. సో హియర్ డిస్టెన్స్ మీన్స్ 200 kilometers, బట్ మనకి 2 hours 40 minutes ఇచ్చాడు. సో మనం 2 hours 40 minutes ఎలా చేసుకుందాం అంటే హియర్ 40 minutes ఇచ్చాడు. దీన్ని అవర్స్ లోకి కన్వర్ట్ చేసుకోవాలంటే 40/60, 2 2 2 3. సో 3 2 6, 6 plus 2, 8/3. So here 8/3 and 200 into 3/8. So here 25 3 is 75 is the kilometer per hour is the speed of car. So మనకి స్పీడ్ ఆఫ్ జీప్ ఏంటో చూద్దాం. సో డిస్టెన్స్ బై టైం. హియర్ డిస్టెన్స్ మీన్స్ సేమ్ డిస్టెన్స్ అంట. సో 200 kilometers అండ్ ఎన్ అవర్స్ లో 2 hours లో 2 1s are 200s are. సో హియర్ 100 kilometer per hour. సో హియర్ కార్ వచ్చేసి 75 kilometer per hour అండ్ జీప్ వచ్చేసి 100 meters. సో 25 5s are, sorry 25 4s are and 25 3s are. Here 3:4 is the ratio of car and jeep.